మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆర్టిస్ట్ ఇంతే డబ్బు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఆ రూల్ని బ్రేక్ చేసి మమ్మల్ని మామూలుగా తిట్టేది మా నాన్నగారే ఉంటారు. విష్ణు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. సో మేమందరం వీఆర్ ఆల్ లైక్ స్టాక్. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. నా సినిమా బ్రహ్మాండంగా ఆడితే నాకు మంచి డబ్బు ఇస్తారు. బుర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా అంత లేదు నీకు. ఇప్పుడు పక్కనోడు సినిమా ఆడలేదనుకోండి, ఎక్స్ అని అతని సినిమా ఆడితే డబ్బులు ఇస్తారు. ఎక్స్ అని సినిమా ఆడలేదనుకోండి, డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కొంచెం. సో ఇట్ ఈస్ అప్ టు ద ఆర్టిస్ట్. దట్ ఈస్ ఎ లార్జర్ డిబేట్. అది మేము విల్ నెవర్ ఇంటర్ఫియర్. ఎదవ తెలియదారులు చూపించుకే. నేనేం చూపించాను సార్? నాన్నగారు యాక్చువల్గా మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? there was a miscommunication. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో మేము అందరం మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది, మీ ఇంకొక 2-3 పెద్ద సీనియర్ హీరోస్కి ఇన్విటేషన్ వచ్చిందని. అవునా, నిజమా? సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయలే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం ప్రచారం. మీరు చూస్తూనే ఉంటారు, తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి తర్వాత ఆయన ఆశీస్సులతో మోహన్ బాబు యూనివర్సిటీ భారతదేశంలోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. దేశంలోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అయిపోయి.